హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 1/8/2024 అంటే 1వ తారీఖు, అంటే బేస్తవారం, ఆగస్టు 2024. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము కర్ణాటక బ్యాడగి మార్కెటు, ఆంధ్రప్రదేశ్ గుంటూరు మార్కెటు, హైదరాబాద్ తెలంగాణ వచ్చేసరికి హైదరాబాదు, వరంగల్, ఖమ్మం. ఓకే, ఈ మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ ఊరు నుంచి చేస్తున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఊర్లో మిరప నాటారా లేదా అనేది కూడా, ఈ సంవత్సరం నాటాలనుకుంటున్నారా లేదా దాని గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియో చేయడానికి ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. అసలు ఎంత వేసారు అనేది ఒక క్లారిటీ. మినిమం ఒక 200 మంది మెసేజ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం ఒక వీడియో చేయడానికి ఛాన్స్ ఉండే అవకాశాలు లేకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కర్ణాటక మార్కెట్కి అయితే 7,000 బస్తాలు వచ్చినాయి. హైదరాబాద్ మార్కెట్కి అయితే 500 బస్తాలు వచ్చినాయి. వరంగల్ మార్కెట్కి అయితే 7,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మం మార్కెట్కి అయితే మాత్రం 10,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు మార్కెట్కి అయితే 70,000 బస్తాలు వచ్చినాయి. ఇప్పుడు మనం బ్యాడగి మార్కెట్కి చెప్పుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం అసలు నాకు వీడియో చేయాలనే మూడు కానీ ఇంట్రెస్ట్ కానీ మొత్తం పోతా ఉంది. ఎందుకంటే బ్యాడగి మార్కెట్ నాకు మెయిన్ కాబట్టి అక్కడ మార్కెట్ పరిస్థితి నాకు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అని అంటే అసలు మార్కెట్ రోజు రోజుకు పతనం అవుతూ ఉంది. ఎందుకు ఏంటి అనేది ఇంకా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు తీయడానికి తక్కువనే తీస్తున్నారు, కానీ అయినా సరే రేట్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు ఏంటి అనేది ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం ఈసారి వెళ్తే మాత్రం ఒక 20 మందితో మాట్లాడడానికి ట్రై చేస్తా. వ్యాపారస్తులతోటి ఒక 20 మందితోటి గుజరాత్ గోండల్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం చాలా వరకు పంటలు బాగున్నాయి, ఎక్కువ వేశారంటున్నారు. నాకు గినక కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, కొంచెం హిందీ రాకపోవడం వల్ల నేను అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉన్నా. ఖచ్చితంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా గోండల్ మార్కెట్ ఖచ్చితంగా వెళ్తా. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ దేవుడు కూడా కామెంట్ చేయండి. మిరప వేసారా వేయలేదో కూడా కామెంట్ చేయండి. బ్యాడగి మార్కెట్లో 7,000 బస్తాలు వస్తే డబ్బీ బ్యాడగి 10,000 కానించి 26, 27 అంటే 10,000 అంటే 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 టాప్ డీలక్స్ అంటే ఎక్కడో చోట వేసింటారు. ఎక్కువ శాతం 10,000 నుంచి 22,000 వరకు. కడ్డీ బ్యాడగి అయితే ఫ్రెండ్స్ 5,000 కానించి 16,500 లేదంటే 18,500. 5, 7, 9, 11, 12, 13, 15, 16, 17, 18 ఆ విధంగా మార్కెట్లో నడుస్తూ ఉంది. సర్పన్ 102 కూడా 4,000 కానించి 14, 15,000 వరకు వేయడం అనేది జరుగుతుంది. 4 అంటే 4, 6, 8 అంటే 4,000, 6,000, 8,000, 10,000, 12, 14 ఆ రేంజ్లో ఎక్కడో చోట 15,000. 2043 అయితే అవి కూడా 4,000 కానించి 13,500. నాకు వీడియో చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతు చూస్తే ఇంకా చాలా బాధపడుతున్నాను. నాకు 2 రోజుల నుంచి వీడియో చేయాలనిపించట్లేదు అనమాట. ఇంకా 5531 అయితే మాత్రం 5,000 కానించి 3,000 కూడా వేస్తూ ఉన్నారు. 3,000 కానించి 12,500, 13,000 డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటాయి. ఇంకా మీరు అనుకున్న 411, 108 సువర్ణ బ్యాడగి డబ్, ఇంకా ఏ రకాలైనా సరే కాశ్మీర్ రాయల్ కానీ ప్రతి ఒక్కటి కూడా 4,000 కానించి 13,000. ఇంకా మనము వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వరంగల్ ఈరోజు 7,000 బస్తాలు వస్తే తేజాలు 16,000 కానించి 18,500, 341 13,000 కానించి 15,000, వండర్ హార్ట్ 12,000 కానించి 13,500, అగ్నిలు అయితే 10,000 కానించి 12,500, 5531 11,000 కానించి 13,000. ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి తేజాలు 15,000 కానించి 19,000, ఆర్మూరు 10,500 కానించి 12,500, 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 10,500 కానించి మనకు 13,000. సింజంట 5531 విషయానికి వచ్చేసరికి 9,000 కానించి 12,500, 341లు డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా 11,000 కానించి 16,000. సూపర్ 10 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 15,200. తేజ తాలు విషయానికి వచ్చేసరికి 8,000 కానించి 10,000. బెస్ట్ ఉంటే మాత్రం 12,000 కానించి 13,000. ఖచ్చితంగా తేజకు రేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడకుండా కొంచెం బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇంకా మిగతా రకాలన్నీ కూడా 5,500 కానించి 7,000. ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 10,000 బస్తాలు వస్తే ఫ్రెండ్స్ ఈరోజు తేజాలు 19,500 జెండా పాట వేశారంటున్నారు, కానీ ఎక్కువ శాతం 17,500 కానించి 18,500. తాళైతే మాత్రం 9,500. డీలక్స్ సుపీరియర్ ఉంటే 11,000. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి 70,000 బస్తాలు వచ్చినాయి. 70,000 బస్తాలు వస్తే తేజ 14,000 కానించి 18,000. ఎక్కడో ఎక్స్ట్రాడినరీ ఉంటే 18,700.
ఎక్కువ శాతం అయితే మాత్రం 16,000 నుంచి 17,500. 355 బ్యాడ్ అయితే 11,000 నుంచి 14,000. సింజంటా 553 అయితే 11,000 నుంచి 13,000. డీడీలు అయితే మాత్రం 12,000 నుంచి 14,000. 341 అయితే 12,000 నుంచి 16,000. నెంబర్ 5 అయితే మాత్రం 12,000 నుంచి 16,000. 273 కుబేరా 11,000 నుంచి 13,000. 334 సూపర్ టెలివిజన్కి వచ్చరికి 14,000 నుంచి 16,000. మీడియం బెస్ట్లు అయితే మాత్రం 10,000 నుంచి 13,500. ఆర్మూర్ విషయానికి వచ్చరికి 11,000 నుంచి 13,500. స్పార్కులు షార్కుల విషయానికి వచ్చరికి 14,000 నుంచి 17,000. రోమి 26 జీనీ 26 విషయానికి వచ్చరికి 14,000 నుంచి 16,500. 2043 విషయానికి వచ్చరికి 10,000 నుంచి 13,500. క్లాసిక్ విషయానికి వచ్చరికి 11,000 నుంచి 13,000. బుల్లెట్ల విషయానికి వచ్చరికి 12,000 నుంచి 15,000. బంగారం విషయానికి వచ్చరికి 12,000 నుంచి 15,000. బిఎఫ్ క్వాలిటీ విషయానికి వచ్చరికి 8,000 నుంచి 11,000. తేజ తాలు విషయానికి వచ్చరికి 9,500 నుంచి 10,500. సీడు రకాల తాళ విషయానికి వచ్చరికి 4,000 నుంచి 7,000. డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్కు రావట్లేదు, క్వాలిటీ వీక్ వస్తూ ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం మీడియం బెస్ట్లు అటువంటి రకాలు అయితే మాత్రం మార్కెట్కి అయితే రావడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం చేసే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగకరమైన వీడియోలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.